సో ఈరోజు వీడియోలో మనం కాంప్లెక్స్ నెంబర్ ఈ చాప్టర్కి సంబంధించి దీనిలో ఉన్న మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఫైండ్ ద కాన్జుగేట్ ఆఫ్ దిస్ నెంబర్, దీని యొక్క కాన్జుగేట్ అడిగాడు. సో దీన్ని ఫస్ట్ ఏ విధంగా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. సో మన కాంప్లెక్స్ నెంబర్ అనగా ఏంటి, ఏ ప్లస్ ఐబి అంటే ఒక రియల్ పార్ట్ ఒక ఇమేజినరీ పార్ట్ ఈ రెండు కలిపితే వచ్చేదే కాంప్లెక్స్ నెంబర్ కదా. సో అయితే ఈ కాంప్లెక్స్ నెంబర్ దేంతో మనం డినోట్ చేస్తాం, జెడ్తో. ఓకేనా. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 3 ఇంటూ ఓకేనా 2 + 3i అండ్ -2i ఇంటూ 2 + 3i. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి మార్చుకోవాలి. ఓకేనా. సో అలా మార్చుకున్న తర్వాత మనం కాన్జుగేట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే. సో దానికోసం ఇప్పుడు ఏం చేసాం చూడండి. నెక్స్ట్ i ఇంటూ 2 - i ప్లస్ 2i ఇంటూ 2 - i సరిపోయిందా. నెక్స్ట్ ఇప్పుడు చూడు 3 2s 6 3 3s 9 9 ఇంటూ i 9i. ఓకేనా. -2 4s 2 ఇంటూ 2 4 2 ఇంటూ 3i 6i. ఓకేనా. సో నెక్స్ట్ ఇది చూడు 1 ఇంటూ 2 2 1 ఇంటూ i i -1 కదా. సో -i 2 ఇంటూ 2 4i అండ్ ఇక్కడ చూడండి 2 ఇంటూ i 2i. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో ఇదే స్టెప్ మళ్ళీ రాసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి. సో చూడు ఐ లైన్ లెక్క పెట్టు అండ్ నెక్స్ట్ ఇయర్ నెంబర్ మిగతావన్నీ ఎన్నో లెక్క పెట్టు. 6 + 6 12 ఐ లైన్ ఉన్నాయి. +9 -4 ఇస్ నథింగ్ బట్ +5 కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 + 2 4 +4i -i ఎంత అవుతుంది +3i. ఎప్పుడైనా మీకు డినామినేటర్లో ఇర్రాషనల్ నెంబర్ కానీ కాంప్లెక్స్ నెంబర్ కానీ ఉండకూడదు. ఒకవేళ వస్తే అప్పుడు ఏం చేస్తాం, ఆ డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో దాంతో రేషనలైజేషన్ చెయ్యాలి. ఓకేనా. సో అయితే రేషనలైజేషన్ చేసేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ ఉంటే రేషనలైజేషన్ మైనస్తో చెయ్యాలి. ఇక్కడ మైనస్ సైన్ ఉంటే రేషనలైజేషన్ చేసేటప్పుడు ప్లస్ సైన్తో చెయ్యాలి. ఓకేనా. సో ఇక్కడ ఏముంది 4 + 3i ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేసేటప్పుడు 4 - 3iతో చేస్తాం. ఓకేనా. సో 4 - 3 రేషనలైజేషన్ చేశాను అండ్ మళ్ళీ దీన్ని సాల్వ్ చేయండి. 12 ఇంటూ 4 - 3i ప్లస్ 5i ఇంటూ 4 - 3i సరిపోయిందా. సో ఇదేమవుతుంది 4² 3i హోల్ స్క్వేర్. ఓకే. సో ఇప్పుడు చూడు 12 ఇంటూ 4 48 12 ఇంటూ 3i 36i అండ్ నెక్స్ట్ 5i ఇంటూ 4 20i 5i ఇంటూ 3i 15. ఓకేనా. సో 15i సరిపోయిందా. సో ఇప్పుడు చూడు 4² 16. ఓకేనా. సో ఇది చూడనా 3² 9 యాక్చువల్గా -9 బట్ i² ఉంది. i అంటే ఎంత √(-1) కదా. సో దాని నుంచి i² వాల్యూ ఏమవుతుంది -1 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది ఏమవుతుంది +9 సరిపోయిందా. సో 16 + 9 15. ఓకేనా. ఇక్కడ ఎల్ఫాన్ వచ్చి 63 - 16i వస్తుంది. సరిపోయిందా. రైట్. సో నెక్స్ట్ చూడు అయితే దీంట్లో రియల్ పార్ట్ ఏది ఇమేజినరీ పార్ట్ ఏది ఒకసారి చూడండి. సో 63/25 ఈ 25 దీనికి చెందుతుంది దీనికి చెందుతుంది కాబట్టి 63/25 మైనస్ i ఇంటూ 16/25. ఓకేనా. అయితే దీంట్లో ఇది రియల్ పార్ట్ ఇదేంటి ఇమేజినరీ పార్ట్ కదా. సో అయితే నాకు జెడ్ తెలుసు కానీ జెడ్ బార్ కావాలి. సో ఫర్ సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు a + i/i అయితే అప్పుడు జెడ్ బార్ ఏమవుతుంది a - ib అవుతుంది. లేదు z ఈజ్ ఈక్వల్ టు a - ib ఉంది అప్పుడు జెడ్ బార్ ఏమవుతుంది a + ib అవుతుంది. ఓకేనా. సో రెండింటికి ఓన్లీ సైన్స్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. జెడ్లో మైనస్ ఉంటే జెడ్ బార్కి వచ్చేసరికి ప్లస్ అయిపోద్ది అంతేకాని మిగతా వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. ఓకేనా. సో జెడ్ మనకి ఏమవుతుంది 63/25 - i 16/25. సో దీని నుంచి మనకి జెడ్ బార్ ఏమవుతుంది 63/25 మైనస్ ఉంది కాబట్టి +i 16/25 అంతేనా. సో ఇది దీని యొక్క కాన్జుగేటివ్ అర్థమైందా. సో చాలా సింపుల్గా చేయొచ్చు. ఇంకోసారి చెప్తా చూడండి. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ జెడ్ అని తీసుకుంటావు. ఓకేనా. సో నెక్స్ట్ మల్టిప్లై చేస్తావు. సో ఇప్పుడు ఇందులో i² వాల్యూ వస్తే i² ప్లేస్లో i² వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తావు. ఓకేనా. సో ఇలా సాల్వ్ చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా. సో అయితే డినామినేటర్లో ఎప్పుడు కూడా ఇర్రాషనల్ నెంబర్ కానీ కాంప్లెక్స్ నెంబర్ కానీ ఉండకూడదు. వస్తే ఏం చేస్తావు ప్లస్ ఉంటే మైనస్తో రేషనలైజేషన్ చేస్తావు మైనస్ ఉంటే ప్లస్తో రేషనలైజేషన్ చేస్తావు. ఓన్లీ డినామినేటర్లో ఉన్న వాల్యూతోనే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ దీని మీద సాల్వ్ చేస్తావు.
చేస్తే నీకు జెడ్ వస్తది. జెడ్‌తో పాటు జెడ్ బార్ కూడా ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో, ఈ విధంగా ప్రతి స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, దీని యొక్క ఆన్సర్ ఈ పీడీఎఫ్ మీకు కావాలనుకుంటే, ఈ పీడీఎఫ్ మీకు యాప్‌లో ఫ్రీగా ప్రొవైడ్ చేశాం. ఓకేనా? యాప్ నేమ్ డీఎంటీ క్లాసెస్. లోగో ఈ విధంగా ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. సో, యాప్‌లో మీకు ఈ క్లాసే కాదన్న మనం చెప్తున్న ప్రతి క్లాస్ యొక్క నోట్స్ మీకు యాప్‌లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే యాప్‌లో కార్నర్‌లో వాట్సాప్ సింబల్ ఉంటుంది. ఓకేనా? సో, దాన్ని క్లిక్ చేయండి. మా వాట్సాప్ కనెక్ట్ అవుతారు. అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా?